ఇక్కడైతే మీరు చూడొచ్చు నాయిస్ ఏ రేంజ్ లో ఉందని అండ్ ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయొచ్చు లైట్ కంట్రోల్ ఏ లెవెల్లో ఉందో. ఒకటే అనిపించింది ఈ కంపారిజన్ చేసిన తర్వాత సేమ్ కెమెరా హార్డ్వేర్ ఈ ఫోన్ లో ఉంటే రిజల్ట్స్ ఏ లెవెల్లో ఉండేవని. వెల్కమ్ టు అల్టిమేట్ కెమెరా కంపారిజన్. సో ఇది సామ్సంగ్ యొక్క ఫ్లాగ్షిప్ S24 Ultra అండ్ ఇది వివో నుంచి వచ్చిన కెమెరా కింగ్ వివో X100 Pro. సో ఈ రెండింటి మధ్య కెమెరా కంపారిజన్ చేయమని చాలా మంది అడిగారు అండ్ రెండింటి యొక్క ఫొటోస్ కొన్ని సైడ్ బై సైడ్ టెస్ట్ చేసిన తర్వాత సో నాకు డెఫినెట్గా సైడ్ బై సైడ్ ఫుల్ కంపారిజన్ చేయాలనిపించింది. ఆ రేంజ్లో ఎగ్జైటింగ్గా అనిపించాయి నాకు రెండింటి యొక్క కెమెరాస్ మధ్య డిఫరెన్స్. అందుకే ఈ వీడియో అయితే చేశాను. ఒక 4 రోజులుగా ఈ వీడియోపై అయితే వర్క్ చేస్తున్నాను. జనరల్గా సో కెమెరా కంపారిజన్ చాలా తక్కువ చేస్తుంటారు ఎందుకంటే టైం టేకింగ్ చాలా ఎఫర్ట్ పడుతుంది. సో చాలా ఎఫర్ట్ పెట్టాను. వీడియోని ఫస్ట్ లైక్ చేయండి అండ్ వీలైనంత మందికి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ రెండిటి యొక్క డీటెయిల్ కెమెరా స్పెసిఫికేషన్స్ని స్క్రీన్పై అయితే చూడొచ్చు. సో కెమెరా ఆప్టిక్స్ పరంగా హార్డ్వేర్ పరంగా వివో అయితే బెటర్గా ఉంది. రియల్ పర్ఫార్మెన్స్ ముందు చూద్దాం. వీడియోలో ముందుకెళ్లే ముందు నా సజెషన్ వీలైనంత వరకు హై రెజల్యూషన్లో వైఫై అయితే 4Kలో చూడండి, లేదు మొబైల్ డేటా అయితే 1080pలో చూడండి. అప్పుడే మీకు డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుంది. అక్కడక్కడ వీడియోని పాజ్ చేసుకొని డిఫరెన్స్ని అయితే అబ్జర్వ్ చేయండి. అండ్ మీకు ఏ కేటగిరీలో ఏ ఫోన్ యొక్క పర్ఫార్మెన్స్ నచ్చింది, S24 Ultra X100 Pro సో లైక్ పోర్ట్రేట్స్, అల్ట్రా వైడ్, టెలిఫోటో, వీడియో, డే నైట్ ఎవరెవరికి ఏ డిపార్ట్మెంట్లో ఏది నచ్చిందో మనం చూద్దాం. కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ ఇది X100 Pro S24 Ultra మెయిన్ సెన్సార్ నుంచి రికార్డ్ చేయబడుతుంది. 4K 60 FPS శాంపిల్. వీడియో క్వాలిటీని అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ స్కిన్ టోన్స్, ఎక్స్పోజర్ అండ్ డైనమిక్ రేంజ్ కంప్లీట్ డీటెయిల్స్ని అయితే చెక్ చేయండి. సో ఇప్పుడు అని అటు ఫాస్ట్గా నేను ఫాస్ట్గా స్టెబిలైజేషన్ కూడా మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇది వివో X100 Pro 4.3x లెన్స్ అండ్ S24 Ultra 5x లెన్స్తో రికార్డ్ చేయబడుతుంది. సో వీడియో క్వాలిటీని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. డైనమిక్ రేంజ్, ఎక్స్పోజర్ అండ్ కంప్లీట్ క్వాలిటీ మీకు ఎలా అనిపించింది. అండ్ జూమ్ లెన్స్లో స్టెబిలైజేషన్ దేంట్లో బెటర్గా ఉంది. సో మీకు ఏది నచ్చింది కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇది వివో X100 Pro S24 Ultra సో సినిమాటిక్ వీడియో శాంపిల్. రెండిట్లో మెయిన్ లెన్స్తో రికార్డ్ చేయబడుతుంది. క్వాలిటీని అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఎడ్జ్ డిటెక్షన్ ఎట్లా ఉంది మీరైతే చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇది S24 Ultraలో 2x జూమ్ అయి మెయిన్ సెన్సారే పోర్ట్రేట్ వీడియోని రికార్డ్ చేస్తుంది. టెలిఫోటో లెన్స్కి రికార్డింగ్ ఆప్షన్ అయితే తీసేశారు. ఇంతకుముందు 23 Ultraలో ఉండే బట్ ఈసారి లేదు. బట్ X100 Pro ఫుటేజ్ మాత్రం మీరు చూస్తున్న సినిమాటిక్ వీడియో 4.3x లెన్స్తో రికార్డ్ చేయబడుతుంది. సో క్వాలిటీ ఎలా ఉంది అనేది మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది డిజిటల్ జూమ్ అయింది 24 Ultra, ఇది ఆప్టికల్ జూమ్ కాబట్టి ఆబ్వియస్లీ క్వాలిటీ అయితే డిఫరెన్స్ ఉంటుంది. X100 Pro బెటర్ ఉండే అవకాశం అయితే ఉంది. ఫైనల్గా నేనైతే చెప్తాను. సో వీళ్ళు ఇచ్చి ఉంటే బాగుండేది 24 Ultra 5x లెన్స్కి కూడా సినిమాటిక్ పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేసే ఆప్షన్. అండ్ క్వాలిటీ ఎలా ఉంది కమెంట్ చేయండి. అండ్ ఎడ్జ్ డిటెక్షన్ ఎలా ఉంది ఏది నచ్చిందో కమెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇది వివో X100 Pro S24 Ultra అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ నుంచి రికార్డ్ చేయబడుతుంది. 4K 60 FPS శాంపిల్. వీడియో క్వాలిటీని అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఆబ్వియస్లీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్లో స్టెబిలైజేషన్ బెటర్గా ఉంటుంది. అండ్ కంప్లీట్ క్వాలిటీ అయితే అబ్జర్వ్ చేయండి. మీకు దేని యొక్క అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వీడియో క్వాలిటీ నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ కెమెరా వీడియో శాంపిల్ వివో X100 Pro S24 Ultra. సో వివో X100 Proలో మనం మ్యాక్సిమం 1080p 60 FPS రికార్డ్ చేయొచ్చు. S24 Ultra మనం 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ వీడియో క్వాలిటీ ఎలా ఉంది అండ్ ఎక్స్పోజర్, డైనమిక్ రేంజ్ ఎలా ఉంది, కలర్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇది పోర్ట్రేట్ వీడియో శాంపిల్ ఫ్రంట్ కెమెరా. సో X100 Proలో మనం 1080p 30 FPS వరకు అండ్ S24 Ultraలో 4K 30 FPS వరకు సినిమాటిక్ వీడియో ఆర్ పోర్ట్రేట్ వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. క్వాలిటీ ఎలా ఉంది అండ్ రిమైనింగ్ ఎక్స్పోజర్, కలర్స్ అండ్ కంప్లీట్ క్వాలిటీని మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో S24 Ultra వివో X100 Pro బ్యాక్ కెమెరా మెయిన్ సెన్సార్ నుంచి రికార్డ్ చేయబడుతుంది. వీడియో క్వాలిటీని మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో 4K 60 FPS శాంపిల్. రెండిటి యొక్క టెలిఫోటో లెన్స్ 5x అండ్ 4.3x లెన్స్ రికార్డ్ చేయబడుతుంది. క్వాలిటీని స్టెబిలైజేషన్ అబ్జర్వ్ చేయొచ్చు.
ఇక్కడ చూడొచ్చు రెవెన్యూ అనే బోర్డు ఉంది, అది ఎందులో క్లియర్గా కనబడుతుంది అనేది అబ్జర్వ్ చేయాలి. ఫ్రెండ్స్ ఈ వీడియో వివో X100 Pro S24 Ultra ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది. సో X100 Pro 1080p అండ్ S24 Ultraలో 4K రెజల్యూషన్ వరకు మనం ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేయవచ్చు. వీడియో గురించి మాట్లాడుకుంటే ఈ రెండు మొబైల్స్లో వివో యొక్క మెయిన్ లెన్స్తో తీసిన వీడియో ఫుటేజ్ షార్ప్గా అనిపించింది, కొంచెం కలర్స్ న్యాచురల్గా ఉన్నాయి అండ్ స్టెబిలైజేషన్ రెండిట్లో సిమిలర్గా ఉంది. ఏదైతే టెలిఫోటో లెన్స్ 4.3x అండ్ 5x లెన్స్తో తీసిన వీడియో ఫుటేజ్లో కలర్స్ వివోలో బెటర్గా ఉన్నాయి, బట్ డీటెయిల్స్ అండ్ స్టెబిలైజేషన్ సామ్సంగ్లో బెటర్గా అనిపించింది. అండ్ పోర్ట్రేట్ వీడియోలో ఎడ్జ్ డిటెక్షన్ కానీ కలర్స్ కానీ సో నాకు వివోలో బెటర్గా అనిపించాయి. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో తీసిన వీడియో ఫుటేజ్ కూడా సో మీరైతే అబ్జర్వ్ చేసినట్లయితే వివోలో కొంచెం బెటర్గా అనిపించింది డీటెయిల్స్ అండ్ కలర్స్. అండ్ ఫ్రంట్ వీడియో గురించి మాట్లాడుకుంటే సామ్సంగ్ లో మనం 4K వరకు రికార్డ్ చేయొచ్చు, వివోలో సో 1080p వరకే రికార్డ్ చేయొచ్చు. సో ఆల్రెడీ చైనాలో అయితే అప్డేట్ వచ్చింది, ఫ్రంట్ కెమెరాతో కూడా 4K రికార్డ్ చేయగలిగేది. ఇండియాలో అయితే యాజ్ ఆఫ్ నౌ అయితే రాలేదు. సో క్లియర్గా సో సామ్సంగ్తో తీసిన ఫ్రంట్ వీడియో బెటర్గా ఉంది, షార్ప్గా ఉంది. అండ్ కలర్స్ గురించి మాట్లాడుకుంటే నాకు వివోలో కొంచెం బెటర్గా అనిపించాయి. సామ్సంగ్లో మీరు ఫేస్ పై కొంచెం రెడ్ టింట్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సేమ్ పోర్ట్రేట్ వీడియో కూడా సామ్సంగ్ది షార్ప్గా ఉంది అండ్ కలర్స్ వివోలో బెటర్గా ఉన్నాయి. అండ్ ఎడ్జ్ డిటెక్షన్ పోర్ట్రేట్ వీడియోలో సామ్సంగ్ బెటర్గా ఉంది. అండ్ లో లైట్ వీడియోకి వచ్చేసరికి మెయిన్ లెన్స్తో తీసిన వీడియో ఫుటేజ్ నాకు వివోది కొంచెం లెస్ నాయిస్తో అనిపించింది, షార్ప్గా అనిపించింది. 1" సెన్సార్ కావడం వల్ల ఎక్కువ బ్రైట్గా ఉంది. అండ్ జూమ్ లెన్స్తో తీసిన వీడియో ఫుటేజ్ చూసినా కానీ సో వివోతో తీసిన ఫుటేజ్ బెటర్ డీటెయిల్స్తో ఉంది, బ్రైట్గా ఉంది, వైడర్ అపర్చూర్తో రావడం వల్ల సామ్సంగ్తో కంపేర్ చేస్తే. అండ్ ఫ్రంట్ వీడియో గురించి మాట్లాడుకుంటే రెండు కూడా లో లైట్లో యావరేజ్ వీడియో పర్ఫార్మెన్స్ చేశాయి, బట్ వివో కొంచెం బెటర్గా అనిపించింది. అండ్ ఇవి డే టైం మెయిన్ లెన్స్తో తీసిన ఫొటోస్ 1" సెన్సార్ కావడం వల్ల మీరు ఇక్కడ చూడొచ్చు న్యాచురల్గానే వివోలో ఎంత మంచి బొకే ఎఫెక్ట్ అయితే వస్తుందో. అండ్ కలర్స్ రెండిట్లో ఆల్మోస్ట్ ఇన్కన్సిస్టెంట్గానే ఉన్నాయి. అంటే కొన్నిసార్లు ఇది బెటర్గా కలర్స్ని న్యాచురల్గా చూపెడితే కొన్నిసార్లు సామ్సంగ్ బెటర్గా చూపెట్టింది. అండ్ డీటెయిల్స్ మాత్రం రెండిట్లో బాగానే ఉన్నాయి అండ్ షార్ప్గా ఉన్నాయి ఇమేజెస్. అండ్ ఇది 5x అండ్ ఇది 10x. సో కొంచెం వివో ఇమేజెస్ కాంట్రాస్టీగా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరైతే చూడొచ్చు 1x 10x అండ్ 100x ఇమేజ్ వివో కొంచెం స్లైట్గా బెటర్ అనిపించింది. సో వివోలో ఈ రేంజ్ జూమ్ పర్ఫార్మెన్స్ని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ రెండు కూడా ఆల్మోస్ట్ దగ్గర ఉన్నప్పటికీ వివో కొంచెం బెటర్గా అనిపించింది. అండ్ ఇక్కడ మ్యాక్రోలో మాత్రం క్లియర్గా వివో 6R కొట్టింది, సామ్సంగ్ని ఈజీగా బీట్ చేసింది. ఎందుకంటే అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ టెలిఫోటో లెన్స్తో కూడా సో మ్యాక్రో షాట్స్ అయితే తీయొచ్చు మనం. సో చూడడానికి ఇవి చాలా సినిమాటిక్గా ఉన్నాయి వివోతో తీసిన మ్యాక్రో షాట్స్. సో మ్యాక్రో షాట్స్ డిపార్ట్మెంట్లో క్లియర్గా వివో ఎడ్జ్ తీసుకుంది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్లో మాత్రం సామ్సంగ్ ఇమేజ్ నాకు కొంచెం న్యాచురల్గా అనిపించింది అండ్ కొంచెం HDR బెటర్గా ఉంది. అండ్ డీటెయిల్స్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉన్నాయి రెండిట్లో. అండ్ ఇవి నార్మల్ హ్యూమన్ ఆబ్జెక్ట్ సంబంధించినవి. అండ్ ఇక్కడ మట్టి కలర్ అబ్జర్వ్ చేయొచ్చు, వివోలో న్యాచురల్గా ఉంది, బట్ స్కిన్ టోన్స్ సామ్సంగ్లో బెటర్గా ఉన్నాయి. అండ్ ఇవి జూమ్ పోర్ట్రేట్స్ వివోలో 4.3x, సామ్సంగ్లో 5x లెన్స్తో తీసినవి. సో వివోలో కొంచెం డీటెయిల్స్ బెటర్గా ఉన్నాయి, సామ్సంగ్లో డిజిటల్ నాయిస్ కనిపిస్తుంది. ఇమేజెస్ వివోవి షార్ప్గా ఉన్నాయి ఈ పర్టికులర్ పోర్ట్రేట్స్, బట్ స్కిన్ టోన్ సామ్సంగ్లో బెటర్గా ఉంది. ఈవెన్ దో బ్యూటీ ఆఫ్ చేసిన వివోలో కొంచెం వైట్ స్కిన్ టోన్స్ అయితే వస్తున్నాయి. ఎడ్జ్ డిటెక్షన్ రెండిట్లో చాలా బాగుంది, సో సిమిలర్గానే ఉన్నాయి. అండ్ సామ్సంగ్ కొన్ని షాట్స్లో పోర్ట్రేట్గా తీసుకోలేదు నన్ను. సో ఈ ఇమేజ్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు వివోలో బెటర్గా పోర్ట్రేట్గా డిటెక్ట్ చేసింది. ఓవరాల్గా పోర్ట్రేట్స్ వివో కొంచెం బెటర్ అని అయితే చెప్పుకోవచ్చు, ఎందుకంటే మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్స్తో అయితే మనం పోర్ట్రేట్స్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు, చాలా సినిమాటిక్ పోర్ట్రేట్స్ అయితే వస్తాయి. అండ్ డే టైం ఫ్రంట్ కెమెరా చూస్తే సామ్సంగ్ కొంచెం బెటర్ డీటెయిల్స్తో ఇమేజెస్ని అయితే క్యాప్చర్ చేసింది, కలర్స్ కూడా బెటర్గా ఉన్నాయి. అండ్ ఎడ్జ్ డిటెక్షన్ మాత్రం నాకు వివోలో కొంచెం బెటర్గా అనిపించింది. అండ్ లో లైట్కి వచ్చేసరికి ఇవి మెయిన్ లెన్స్తో తీసిన ఇమేజెస్. సో వివో షార్ప్గా ఉంది, లెస్ నాయిస్తో ఉంది. సో చాలా సిచ్యువేషన్స్లో ఇదే అబ్జర్వ్ చేశాను. అండ్ జూమ్ లెన్స్ 4.3x వివోలో, 5x సామ్సంగ్లో చూసినట్లయితే సో వివో ఇమేజెస్ చాలా షార్ప్గా ఉన్నాయి. ఇక్కడ కూడా లైట్ కంట్రోల్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ఇమేజ్లో వివో 6R కొట్టింది ఇక్కడ. సో చాలా బెటర్ ఇమేజెస్ అయితే వచ్చాయి. అండ్ 10x మోడ్లో కూడా నేనైతే ఇమేజెస్ని క్యాప్చర్ చేశాను. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకి సామ్సంగ్ ఇమేజ్లో నాయిస్ అయితే కనిపిస్తుంది,
ఉంది వివోలో. సో చాలా షార్ప్గా ఉంది, లెస్ నాయిస్ ఉంది. ఇక్కడ ఈ వ్యాన్ పై ఈ నెంబర్ని అయితే మీరు జూమ్ చేసి అయితే అబ్జర్వ్ చేయొచ్చు. 2 ఫొటోస్లో వివో బెటర్గా ఉంది. అండ్ లో లైట్ రా పోర్ట్రేట్స్ కూడా మనకి వివోలో బెటర్గా వస్తున్నాయి, షార్ప్గా వస్తున్నాయి. అండ్ కలర్స్ కూడా బెటర్గా ఉన్నాయి. అండ్ సేమ్ సిచ్యువేషన్ మనకి టెలిఫోటో లెన్స్ పోర్ట్రేట్లో కూడా కనిపిస్తుంది. వివో క్లియర్గా సామ్సంగ్ కంటే బెటర్గా పర్ఫామ్ చేసింది. అండ్ ఫ్రంట్ ఫొటోస్లో మాత్రం డే టైంలో బెటర్గా ఉన్న సామ్సంగ్, లో లైట్లో మాత్రం సో కొంచెం వెనుకబడింది. వివో కొంచెం బెటర్ షార్ప్ ఇమేజ్ని అయితే క్యాప్చర్ చేసింది లో లైట్లో. సో రెండింటి యొక్క ఫొటోస్ అండ్ వీడియో శాంపిల్స్ అన్నీ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది. సో సేమ్ వివో X100 Proలో ఉన్న 1" సెన్సార్ కానివ్వండి, వైడర్ ఆపర్చూర్ టెలిఫోటో లెన్స్ కానివ్వండి, సో పెద్ద సెన్సార్ ఒకవేళ సామ్సంగ్ S24 Ultraలో ఉంటే సో ఏ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేసేదని అయితే అనిపించింది. క్లియర్గా నాకు ఎక్కువ డిపార్ట్మెంట్స్లో వివో బెటర్గా అనిపించింది. మీరు కూడా శాంపిల్స్ అయితే చూశారు. సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో మేబీ చిన్న స్క్రీన్లో మీకు తెలిసి ఉండకపోవచ్చు, బట్ పాజ్ చేసి లార్జ్ స్క్రీన్లో అయితే చెక్ చేయండి. అవసరమైతే గూగుల్ డ్రైవ్ లింక్ కూడా ఇస్తాను, అప్లోడ్ చేసి అక్కడ నుంచి మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకొని అయితే చెక్ చేయొచ్చు. సో ఈ ప్రైస్లో ఆఫ్లైన్లో నియర్లీ 75,000 వస్తుంది. ఇది ఆఫ్లైన్లో 1,15,000 12,000 ఆ రేంజ్లో వస్తుంది. సో ఇంత హ్యూజ్ ప్రైస్ డిఫరెన్స్ ఉన్నప్పటికీ వివో చాలా డిపార్ట్మెంట్స్లో బెటర్ కెమెరా పర్ఫార్మెన్స్ని అయితే ఇచ్చింది. సో కెమెరా మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే సో వివో చాలా విషయాల్లో అయితే బెటర్గా ఉంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మీకు ఏ డిపార్ట్మెంట్లో ఏది నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ చాలా కష్టం, చాలా టైం తీసుకుంటాయి ఇంతకుముందు చెప్పినట్టు. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మోటివేట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే తీసుకొస్తాను. ఇంకేం డౌట్స్ ఉన్నారు కానీ నేనైతే రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మళ్ళీ కలుద్దాం.